హాయ్ అండి అందరికి కార్తీక మాస ఏకాదశి శుభాకాంక్షలు. ఇంట్లో పూజలు అయిపోయినాయండి. మాదైతే ఈ రోజు పూజ అయిపోయింది. పూజలన్నీ అయిపోయేటప్పటికి 10:15 అయింది. ఈ రోజు పూజ అంతా మా పతిగారు చేశారు. దేవుళ్ళని అలంకరించడం, అక్కడ దీపారాజన చేయటం అన్ని ఆయనే చేశారు ఈ రోజు. ఇక ఈ రోజు నుంచి 7 శనివారాల వ్రతం కూడా చేద్దామని చెప్పి అనుకున్నాను. యాక్చువల్ గా లాస్ట్ ఇయరే స్టార్ట్ చేయాల్సింది, కాకపోతే హెల్త్ అంత సపోర్ట్ చేయక ఈ ఇయర్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. బట్ నేను చేయటం అయితే ఇదే ఫస్ట్ టైం. వెంకటేశ్వర స్వామి పటం పెట్టి తులసిమాల వేసి 7 పిండి ప్రమిదలు ఉంటాయి కదండి, అవి వెలిగించాను. ఆ పిండి ప్రమిదలు చేయటం నాకు చాలా టైం పట్టింది. ఆ వెంకయ్య తండ్రి దయ అందరి మీద ఉండాలి. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశానండి గోవింద కోటి రాద్దాం అని చెప్పి. ఫస్ట్ శివకోటి రాద్దాము అని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఎందుకో ఏమో గోవింద కోటి అయితే నా ఇంటికి వచ్చింది. ఏమో దేవుడు ఏ ఉద్దేశంతో పంపించాడు అని చెప్పి ఫస్ట్ గోవింద కోటే స్టార్ట్ చేసేస్తున్నాను. డైలీ రాస్తాను, ఈ శనివారాలు మాత్రం ఎక్కువ రాద్దాము అని చెప్పి అనుకున్నాను. ఈ వీడియో క్లిప్ కూడా లాస్ట్ ఇయర్ తీసిందండి. ఆ స్టార్టింగ్ లో వీడియో తీసుకున్నాను. ఈ 7 వారాలు అయిపోయిన తర్వాత తిరుపతి అయితే వెళ్తాను. ఆ టైంకి మాక్సిమం ఫినిష్ చేయాలి అని అనుకుంటున్నాను. దీంట్లోనే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎలా రాయాలి ఏంటి అనేది. ఇక లంచ్ కి వచ్చేటప్పటికి ఉల్లిపాయ ఎల్లిపాయ వాడకూడదు అని చెప్పి కారా పొంగలో చేశాను. దాంతో పాటు కొంచెం పెరుగన్నం కూడా తాలింపు వేశాను. బంపర్ ఆఫర్ ఏంటంటే మెయిడ్ రాలేదు. ఇలా అయితే మా లంచ్ అయిపోయిందండి. ఇంతకీ మీ పూజలు అయిపోయినాయా? మీ లంచ్ స్పెషల్స్ ఏంటో కమెంట్ చేయండి. బై.